సో ఎస్ఈఓ టెక్నిక్స్, ఓకే, ఆర్ ఎస్ఈఓ టైప్స్ అని కూడా అంటాము, ఆర్ టెక్నిక్స్ అని అంటాము. సో బెటర్ యూ కాల్ ఇట్ యాజ్ ఎస్ఈఓ టెక్నిక్స్ అని. సో ఎస్ఈఓ టెక్నిక్స్ ని 3 టైప్స్ ఉంటాయండి. సో ఎస్ఈఓని 3 కేటగిరీస్ లో మనము డివైడ్ అనేది చేస్తామండి. ఒక్కటి వచ్చేసి ఆన్ పేజ్ ఎస్ఈఓ, సెకండ్ వన్ వచ్చేసి ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, థర్డ్ వన్ వచ్చేసి టెక్నికల్ ఎస్ఈఓ. ఓకే, సో ఇక్కడ ఎస్ఈఓని 3 కేటగిరీస్ లో ఎలా మనము డివైడ్ చేస్తున్నాము అని, లైక్ ఈ 3 కేటగిరీస్ లో మనము డివైడ్ చేస్తాం. కానీ సో దీనిలో లైక్ మనం ఎందుకు ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటా ఉన్నాము, ఎందుకు దీన్ని ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటా ఉన్నాము, ఎందుకు మమ్మల్ని థర్డ్ వన్ వచ్చేసి లైక్ వి కాల్ ఇట్ యాస్ టెక్నికల్ ఎస్ఈఓ. సో అది కూడా ఫ్యూచర్ లో మనం చెప్పుకుందాం. కానీ ఇక్కడ మీకు సో కొంచెం ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాల్సి కాబట్టి సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తాను అండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ పేజ్ ఎస్ఈఓ. ఆన్ పేజ్ అక్కడ ఆ వర్డే చెప్పేస్తుంది. ఆన్ పేజ్ అంటే మీ ఒక వెబ్సైట్ ఉంది అనుకోండి. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సో abcd.com అనేది మీ వెబ్సైట్. ఓకే, మీ వెబ్సైట్ లో సో మీకు కనిపించేది, ఓకే, మీకు కనిపిస్తుంది కదండి. ఓకే, లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా వెబ్సైట్ అండి. కనిపిస్తా ఉందా ఇది మీకు? ఇంటెలిపాత్ వెబ్సైట్ కనిపిస్తా ఉందండి, ఇంటెలిపాత్ వెబ్సైట్ అందరికీను. ఓకే, సో ఇక్కడ కనిపించేది ఏదే మనకి. సో నేను ఈ పేజ్ లో ఏదే మాడిఫికేషన్ చేసినా, ఓకే, ఈ పేజ్ లో నేను లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో ఒక బ్యానర్ మార్పిస్తా. ఓకే, సో ఈ బ్యానర్ ని మార్పిస్తా. సో సిమిలర్ గా కిందకు వచ్చి ఇంకొకటి ఏదో మార్పిస్తా, ఈ టెస్టిమోనియల్స్ మార్పిస్తా, ఈ ఫోటో మార్పిస్తా. వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు డూ విత్ ఇన్ యువర్ వెబ్సైట్, అంటే మీ వెబ్సైట్ లోపలనే మీరు ఏమేం చేంజెస్ చేస్తారో దాన్ని ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటాం. అంటే సో మీ వెబ్సైట్ లో, ఈ వెబ్సైట్ లో మాకు కనిపిస్తా ఉంది, ఇప్పుడు మనకి ఏదైతే కనిపిస్తా ఉంది, ఇక్కడ ఏదే చేంజెస్ చేసినా దీన్ని మనము ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటామండి. ఓకే, వాట్ ఎవర్ ది చేంజెస్ యు ఆర్ గోయింగ్ టు డూ విత్ ఇన్ యువర్ వెబ్సైట్, సో దిస్ ఈస్ కాల్డ్ ఆన్ పేజ్ ఎస్ఈఓ. క్లియర్ అండి? క్లియర్ అండి? సో ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటంటే ఇన్ సింపుల్ వేలో వాట్ ఎవర్ ది చేంజెస్ యు ఆర్ గోయింగ్ టు డూ విత్ ఇన్ యువర్ వెబ్సైట్. ఓకే, సో దాన్ని మనము ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటాం. ఓకే, నెల ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి? సో మీ ఏదే యాక్టివిటీస్ థర్డ్ పార్టీ వెబ్సైట్ లో, అంటే మీ వెబ్సైట్ లో కాకున్నట్లా వేరే థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉంటాయి. సో అక్కడ పోయి మీరు యాక్టివిటీస్ చేస్తే దాన్ని ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటాం. అర్థమైందా అండి? సో అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి. సో మీ ఇంటి లోపల మీరు ఏదే చేంజెస్ చేసినా దాన్ని ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటాం. మీరు ఇంటికి పోయి బయట లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీరు మీ ఇంటికి రిలేటెడ్ టు మీ హోమ్ ఏదే వర్క్ చేస్తే అది ఆన్ పేజ్ ఎస్ఈఓ. మీరు ఆఫీస్కి పోయి మీ ఇంట్లో నుంచి బయటికి పోయి ఆఫీస్ లో వర్క్ చేస్తే దాన్ని ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటాం. నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా ఉన్నా. దిస్ ఇస్ నాట్ ది డెఫినేషన్. డెఫినేషన్ ఏంటంటే వాట్ ఎవర్ the activities we are going to perform within our website is called as on page SEO. Okay, malla off page SEO ante whatever the activities we perform outside of our website or with the third party website, we call it as a off page SEO. Clear andi? On page SEO ante enti, off page SEO ante enti ani emana inkosari clear. Okay, so next technical is చెప్పండి. ఇప్పుడు ఆన్ పేజ్ ఎస్ఈఓ చెప్పి మనం కోడింగ్, కొంతమంది కోడ్ యూజ్ చేస్తారు కదా, కొంతమంది కోడ్ లేకుండా చేస్తారు కదా సార్. అప్పుడు కోడ్తో పెడితే ఒకవేళ మారితే ఆన్ పేజ్ లో నేను చెప్తా అండి. సో మీరు టెక్నికల్ ఎస్ఈఓ అర్థం చేసుకోండి, అప్పుడు మీకు ఇది నేను టెక్నికల్ ఎస్ఈఓ అర్థం లైక్ ఇప్పుడు చెప్తా, అప్పుడు మీకు పాయింట్ కి మోస్ట్ ప్రాబబ్లీ ఆన్సర్ దొరకచ్చు. ఓకే ఓకే సార్. ఓకే, సో ఇప్పుడు మనం ఆఫ్ పేజ్ ఎస్ఈఓ చెప్పుకున్నాం, లైక్ ఆన్ పేజ్ ఎస్ఈఓ చెప్పుకున్నాం. లెట్స్ టెక్నికల్ ఎస్ఈఓ. టెక్నికల్ ఎస్ఈఓ అంటే ఏంటంటే వాట్ ఎవర్ ది యాక్టివిటీస్ వి పర్ఫార్మ్ ఆన్ సర్వర్ సైడ్. ఓకే, మన సర్వర్ సైడ్ లో అది మేబీ మీ కోడింగ్ అవ్వ ఉండొచ్చు, ఆర్ మీ సర్వర్ రిలేటెడ్ యాక్సెస్ లైక్ మీ సర్వర్ రిలేటెడ్ ఎర్రర్స్ ఉండొచ్చు, ఆర్ సో మీ లోడింగ్ స్పీడ్ అవ్వచ్చు. వాట్ ఎవర్ ది మనం ఏదే యాక్టివిటీస్ మనము సర్వర్ సైడ్ అంటే బ్యాక్ ఎండ్ ఆఫ్ అవర్ వెబ్సైట్ మనం సర్వర్ సైడ్ పర్ఫామ్ చేస్తాం కదండి డ్యూటీస్ ఆర్ సో యాక్టివిటీస్, దాన్ని మనము టెక్నికల్ ఎస్ఈఓ అంటామండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఒక ఇమేజ్ ఉంటుంది మీ దగ్గర, ఆ ఇమేజ్ 2 MB ఉంటుందండి.
సో మీ వెబ్సైట్ లో ఒక ఇమేజ్ 2 MB ఉంటే సో యూ ప్రాక్టికలీ థింక్ ఎంత టైం తీసుకుంటుంది మీ వెబ్సైట్ లోడ్ అయ్యేదానికి. దాన్ని ఆప్టిమైజ్ చేసే టెక్నిక్ బ్యాక్ ఎండ్ లో టెక్నికల్ SEO అంటామండి. అర్థమైందా? ఆర్ మీ కోడ్ చాలా లెంతీ కోడ్ రాసి ఉంటారు. ఓకే, సో దాన్ని మేబీ 2-3 లైన్స్ లో మీరు షార్టన్ చేయొచ్చు. ఓకే, సో ఆ కోడ్ లెంత్ అయినట్లు ఏమవుతుంది, ఆ పేజ్ కి వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే లోడింగ్ టైం అనేది లోడ్ అయ్యేదానికి చాలా తీసుకుంటది. ఓకే, అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 20 kgs ని క్యారీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఈచ్ పర్సన్ 20 kgs క్యారీ చేయొచ్చు. నేనేం చేస్తా, లేదు మీరు 50 kgs క్యారీ చేయొచ్చు కదా, 50 kg క్యారీ చేయొచ్చు అంటే ఏమవుతుంది, మీ స్టామినా అనేది తగ్గుతుంది. మేబీ మీరు 20 kgs ని సో బరువుని 1 kilometers 2 kilometers ఈజీగా తీసుకొని వెళ్ళొచ్చు అని అనుకుందాం. సో అదే నేనేమైతుంది, నేను 50 kgs అయితే ఆ 1 kilometer 2 kilometers కాస్త లైక్ 500 meters 400 meters ఆర్ 600 meters కి తగ్గుతుంది. అంటే మనకి వెయిట్ అనేది బరువు అనేది ఎప్పుడు పెరుగుతా పోతుందో మనము పర్ఫార్మెన్స్ అనేది అంత తగ్గుతుంది. ఓకే, సో ఆ పర్ఫార్మెన్స్ ని ఎలా ఇంక్రీజ్ చేయాలా, ఆ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసేకి ఏ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నీ కూడా టెక్నికల్ SEO లో వస్తాయి. దట్ మేబీ మీ కోడింగ్ ఉండొచ్చు, దట్ మేబీ మీ సర్వర్ సైడ్ ఎర్రర్ అయి ఉండొచ్చు, దట్ మేబీ మీ ఎర్రర్ లైక్ ఇమేజ్ ఎర్రర్ అయి ఉండొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ టెక్నికల్ SEO. క్లియర్ అండి? పాండు గారు, ఇప్పుడు మీకు ఏమన్నా క్లారిటీ వచ్చిందా అండి టెక్నికల్ SEO అంటే ఏంటి? మీ క్వశ్చన్ ఆన్సర్ అయిందా? సో లేదు అంటే చెప్పండి, యూ నీడ్ నాట్ టు హెసిటేట్. లేదు సార్ నాకు ఇది కావాలి అంటే నేను మళ్ళీ మీకు మీ క్వశ్చన్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను చెప్పగలుగుతాను మీ ఆన్సర్, మీ క్వశ్చన్కి ఆన్సర్. ఓకే ఓకే, సో క్లియర్ కదండి. సో SEO టెక్నిక్స్, సో ఆన్ పేజ్ SEO, ఆఫ్ పేజ్ SEO, టెక్నికల్ SEO. ఆన్ పేజ్ SEO అంటే విత్ ఇన్ అవర్ వెబ్సైట్ ఏదో చేంజ్ చేసినా దట్ ఈస్ కాల్డ్ ఆన్ పేజ్ SEO. So like off page SEO ante, so whatever the activities we are going to perform on third party website is called as off page SEO. So mala third one vachesi technical SEO. Technical SEO ante whatever the activities we perform on the server side we call it as a technical SEO. Clear andi? This is very 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 important. Enduku inta stress chestunna ante first question maybe meek interview lo ide raavochu. So what are SEO techniques? What are the different types of SEO techniques we have? Appudu meeru చెప్పాలా, లైక్ వీ హ్యావ్ 3 different types of SEO technique. సో ఫస్ట్ వన్ ఈజ్ లైక్ ఆన్ పేజ్ SEO, ఆఫ్ పేజ్ SEO, టెక్నికల్ SEO. అప్పుడు మీకు ఫర్దర్ అడిగినా వాట్ డూ యూ మీన్ బై ఆన్ పేజ్ SEO, వాట్ డూ యూ మీన్ బై ఆఫ్ పేజ్, వాట్ డూ యూ మీన్ బై టెక్నికల్ SEO. సో మీరు అప్పుడు ఈ ఫ్యాక్టర్స్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. సో వాట్ ఎవర్ ది యాక్టివిటీస్ వి పర్ఫార్మ్ ఆన్ ది లైక్ వెబ్సైట్, లైక్ విత్ ఇన్ అవర్ వెబ్సైట్ విస్ కాల్డ్ as ఆన్ పేజ్ SEO. వాట్ ఎవర్ ది యాక్టివిటీస్ వి పర్ఫార్మ్ ఆన్ థర్డ్ పార్టీ వెబ్సైట్ ఇస్ కాల్డ్ as ఆఫ్ పేజ్ SEO. టెక్నికల్ SEO అంటే వాట్ ఎవర్ ది యాక్టివిటీస్ వి పర్ఫార్మ్ ఆన్ ది సర్వర్ సైడ్ ఇస్ కాల్డ్ ఇట్ as టెక్నికల్ SEO. సో ఇలాగా మళ్ళా ఈ ఆన్ పేజ్ SEO లో దేర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. హాఫ్ పేజ్ ఎక్సెల్ లో దేర్ ఆర్ లైక్ 14 to 16 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో సిమిలర్లీ టెక్నికల్ SEO లో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ ఫర్దర్ క్లాస్ లో సో వీల్ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్. సో మీకు ఆన్ పేజ్ SEO అనేది మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ మే టేక్ అప్ టు లైక్ 20 days అనేది తీసుకుంటుందండి. సో ప్యారలల్ గా మనం హాఫ్ పేజ్ చేసుకున్నప్పుడు అది 20 days పడుతుంది. టెక్నికల్ SEO మనకి తెలిసి ఉండాలా, కానీ మేము వర్క్ చేయము. ఈ టెక్నికల్ SEO అనేది డెవలపర్సే వర్క్ చేయగలుగుతారండి, ఎందుకంటే ఆ సర్వర్ సైడ్ యాక్సెస్ మనకు ఉండదు కాబట్టి సో వాళ్ళే చేయగలుగుతారు. కానీ యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్ యూ షుడ్ మస్ట్ అండ్ షుడ్ యూ నీడ్ టు నో టెక్నికల్ SEO అంటే ఏంటి, ఎందుకు మన వెబ్సైట్ ప్రాబ్లం అవుతుంది, ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలా. ఓకే, డిజిటల్ మార్కెటర్ మీరు మీ డెవలపర్స్ కి చెప్పాలా, సో ఇలాంటి దగ్గర లైక్ ఎర్రర్స్ ఉన్నాయి, సో ఇలా మీరు చెప్పాలా. అది ఎలా చెప్పాలా, సో ఎలా తెలుస్తుంది, ఎలా చూపించాలా, ఎలాంటి టూల్స్ యూస్ చేయాలా, ఇవన్నీ మనం ఫర్దర్ క్లాస్ లో చూపిస్తాం. సో యూ విల్ గెట్ రియల్ టైం. సో మీకు లైక్ రియల్ టైమ్ లో వర్క్ చేపిస్తాం. ఇది ఓకే, ఇండియా ప్రాజెక్ట్ ఒకటి ఇస్తాము, US ప్రాజెక్ట్ ఒకటి ఇస్తాము, దానికి మీరు వర్క్ చేయండి. ఓకే, అప్పుడు మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఓకే,